అక్కడ ఏముంది? 37వ అధ్యాయము 1 నుంచి 14వ వచనం దాకా చూసుకున్నట్లయితే యెహెజ్కేలుని ఎండిపోయిన ఎముకలు కలిగినటువంటి ఒక లోయలోనికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా! ఇది అందరికీ తెలుసు. ఆమేన్. తెలియదాక ఈ సంభాషణ తెలియని వాళ్ళంటూ ఉండరు. ఆ యవన దైవజనుడు యెహెజ్కేలు మీదకు దేవుని ఆత్మ దిగి వచ్చి ఆయన ఆత్మ ఒక లోయలకు యెహెజ్కేలును తీసుకొని పోయి ఇటు అటు తిరుగుతూ దేవుడు సంచరిస్తూ యెహెజ్కేలును అడుగుతున్నాడు, యెహెజ్కేలు, ఈ ఎముకలు మరలా బ్రతకగలవా? ఏమన్నాడు? ఈ ఎముకలు మరలా బ్రతకగలవా? వెంటనే ఆ దైవజనుడు అంటున్నాడు, ప్రభువా, అవి నీకే తెలియనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? అది నీకే తెలియనయ్యా. అది బ్రతుకుతాయో లేదో చెప్పలేను కానీ అది మాత్రం నీకు సాధ్యమేనయ్యా అంటున్నాడు. వెంటనే దేవుడు ఎండిపోయిన ఎముకలతో దేవుడు ప్రవచనమెత్తి మాట్లాడమన్నాడు. ఎవరిని? యెహెజ్కేలు అంటున్నాడు, ప్రవచనమెత్తి మాట్లాడు, ఎండిపోయిన ఎముకలను జీవాన్ని స్వతంత్రించుకుంటాయి. ప్రవచనమెత్తి మాట్లాడు, ఎండిపోయిన ఎముకలు మాంసాన్ని పొడుచుకుంటాయి. ప్రవచనమెత్తి మాట్లాడు, ఎండిపోయిన ఎముకలు కప్పబడతాయి. ప్రవచనమెత్తి మాట్లాడు, ఎండిపోయిన ఎముకలు ఎలా ఉంటాయంటే సజీవముగా అనేక గుంపులుగా సమూహాలుగా లేచి జీవాన్ని పుంజుకుంటాయి అని ప్రవచనమెత్తి యెహెజ్కేలుతో మాట్లాడమని సెలవిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. రాగల దినాలలో ఈ ప్రవచనము, ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేరునుగాక. హల్లెలూయా. అట్లా వస్తూ 14వ వచనములో 3 విషయాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ బయటపరచాడు. ఏంటంటే, మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు రాగల కాలంలో దేవుడైన యెహోవా ఇయ్యబోయే ఒక అద్భుతమైన స్థితిని ఈ వాక్యము సాదృశ్యంగా చూపించబడుతూ ఉంది. రాగల దినాల్లో ఇశ్రాయేలు ప్రజలకు కలగబోయే ఒక అద్భుతమైన స్థితిని దేవుడు అక్కడ పొందుపరిచి ఉంచాడు. హల్లెలూయా. రెండవదిగా, యేసుక్రీస్తు రక్తముతో విమోచించబోయే జనాంగానికి సాదృశ్యముగా ఆ యొక్క వాక్యములో సిద్ధపరిచి ఉంచాడు. మూడవదిగా, యూదా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తాడు. వచ్చినప్పుడు మృతులైన వారందరూ లేపబడతాము, వారందరూ కొనిపోబడతాము. అక్కడ మొత్తం మనోహరమైన దృశ్యాన్ని ఆ వాక్యంలో కనబరిచాడు. హల్లెలూయా. ఈ లోయలో ఇంతకీ యెహెజ్కేలు ఏం చూశాడు? ఎండిపోయిన ఎముకలను చూశాడు. ఎండిపోయిన ఎముకలు ఎలాగో జీవాన్ని పొందుకున్నాయో ఈరోజు ఈ వాక్యం ఉంటుంది నీ జీవితంలో. బిడ్డ, నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఎండిపోయావో, నీ బ్రతుకు ఏ విషయంలో ఎండిపోయిందో, ఆరోగ్య విషయంలో ఎండిపోయావా? ఏదో కుటుంబ పరిస్థితులన్నీ తారుమారైన స్థితిలో నువ్వు ఎండిపోయావా? లేదంటే నువ్వు చదువుకున్నావు, చదువుకు తగిన ఉద్యోగం రాక ఎండిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? లేదంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను పొడుస్తున్నారు, కాపులు పొడిచినట్టు పొడుస్తున్నారు, ఆ ఎండిపోయిన అనుభవంలో ఉన్నావా? శ్రావలో ఎండిపోయావా? ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడంలో ఎండిపోయావా? నీ ఆత్మీయ స్థితిని నిలబెట్టుకునే విషయంలో ఎండిపోయావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఎండిపోయినా మరలా దేవుడు జీవాన్ని కలుగు చేయగలడు. హల్లెలూయా. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, యెహెజ్కేలు తోటి దేవుడు ఎప్పుడు ఆ మాట చెప్పాడు? ఏ వయసులో చెప్పాడు? అన్ని అనుభవించి, సమస్తం అనుభవించి, లోకములో లోక ఆశలన్నింటినీ అనుభవించి 40 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత యెహెజ్కేలుకు ప్రత్యక్షం అవ్వాలా? వృద్ధాప్యం వచ్చిన తర్వాత యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడాలా? ఆ యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనములో రోజును తెలియపరిచాడు, నెలను తెలియపరిచాడు, సంవత్సరాన్ని తెలియపరిచాడు అండి. హల్లెలూయా. చదువుతారు ఒకసారి. 4వ నెల 5వ దినం. బాబా రోజు తెలియపరిచాడు, సంవత్సరాన్ని తెలియపరిచాడు. ఎన్నో సంవత్సరం అంటే రాజు? 30వ సంవత్సరమున ఒక నిండు యవనస్తుడికి ఎలా సాధ్యమైంది? దేవుడు దర్శన రీతిలో మాట్లాడి, దేవుడు ప్రత్యక్షమయ్యి లోయలకు తీసుకుని పోయి దేవుడు మాట్లాడాడంటే అతను ఎంత భక్తిపరుడై ఉంటాడు.
ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ యవన కాలంలో నీ భక్తి ఎలా ఉంది నా ప్రశ్న. నీ యవన కాలంలో దేవుడు నీతో మాట్లాడేటట్టుగా నీ అనుభవాలు వెళ్ళిపోతున్నాయా? నీ యవన కాలపు భక్తి జీవితంలో దేవుడు ముఖాముఖిగా నీతో మాట్లాడే అనుభవాలు నీకున్నాయా? లేకపోతే నువ్వు ఎండిపోయిన స్థితిలో ఈ రోజు ఉన్నావా? హల్లెలూయా. ఎలా ఉన్నారు మీరు? ఎండిన ఎముకలతో ప్రవచనతో దేవుడే ప్రవచించాడు. దేవుడు ప్రవచనతో మాట్లాడిన తర్వాత అద్భుతమైన విషయం ఏందో తెలుసా? వారందరూ జీవాత్మను పొందుకొని తిరిగి లేచి మహాశైని మీరు ఇటు చోట్ల ఉన్న వైపు. ఎందుకంటే కింద చూస్తే వాడు వస్తాడు. నాకు అదే భయం. హల్లెలూయా. మీకంటే ముందు 4 రోజులు కలిసిపోయాను, నిద్రలేదు. హల్లెలూయా. నిద్రలేదు. నాకు ఒళ్ళు ఎలా ఉందంటే అలా ఉంది, మీకు తెలియదు. కానీ ప్రభు నా హృదయంలో పెట్టిన భారం ఏంటంటే నేను మరలా నా యథావిధి క్రమంగా 3 గంటల సమయంలో ప్రభు దగ్గర కూర్చున్నా. ఏం చెప్పమంటావు ప్రభు, ఏం చెప్పమంటావు ప్రభు అని ప్రభువుని అడగకుండా నేను చెప్పిన రోజులు 3 గంటల నుంచి 5:30 దాకా, 5:30 నుంచి ఒక్క అర్ధ గంట అట్లా ఉండి 6 గంటలకు మరలా పరుగున మందిరం దగ్గరకు వచ్చా. 6 గంటలకు మందిరం దగ్గరకు వస్తే 8:30 అయిపోయింది. మందిరంలో పనులన్నీ సమకూర్చుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. గన్నవరం నుంచి నేను వచ్చేటప్పటికి నేను ఇప్పుడు చెప్తా మాట, ఆ యొక్క యతనపుల్లో ఆ నిరీక్షణ ప్రార్థన మందిరం ఎదురు ఒక అమ్మ రోడ్డు కూడా తుడుస్తుంది. రోడ్డు చర్చి ఎదురు ఉన్నటువంటి రోడ్డు తుడుస్తుంది. ఇంకా చిన్న పెట్టలు సాంజు కంటే కొంచెం వయసు పెద్ద కలిగిన వాళ్ళు ఆ యతనపూడి దగ్గర హోసన్న మందిరంలో వాళ్ళు అప్పుడే అంగరంగ వైభవంగా మందిరం అంతా అలంకరించడం ప్రారంభించారు. జెండాలు బాతారు. ఎలాగంటే ఒక విలువైన వ్యక్తి మందిరంలోకి వస్తున్నట్టుగా ఆదరణ జెండాలు బాతారు, చాపలేశారు. అబ్బా నేను వచ్చి చూసుకుంటుంటే నాకు సిగ్గేసిద్ది. నేనే ఉందనుకుంటే నాకు మించిన లాగా ఉన్నారు బాబు వీళ్ళు అనుకున్నా. ఎందుకు చెప్పానంటే మీరు కిందకి దించొద్దు, ఈ వాక్యాన్ని మీ హృదయంలోనికి వెళ్ళనివ్వండి అని చెప్తున్నాను. ఇందుకే యెహెజ్కేలు జీవితంలో ఆ యొక్క దర్శనాన్ని పొందుకోవడానికి గల కారణం ఏంది? ఆ యవన వయసులో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడటానికి గల కారణం ఏంది? యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనములో ఆయన బాల్యతనముల గురించి ఒక మాట రాయబడింది. చదువుతారు ఒక మాట. 4వ అధ్యాయము 14వ వచనం. అయ్యో ప్రభువా, బాల్యము నుండి నేటి వరకు ఎప్పటి నుంచి అంట? బాల్యము నుండి నేటి వరకు నేను అపవిత్రుడుగా బ్రతకలేదయ్యా. యెహెజ్కేలు అంత యవన వయసులో దేవుణ్ణి ప్రత్యక్షతను పొందటానికి కలిగిన కారణం ఏంటంటే బాల్యతనము నుండి. నా మాట ఇప్పుడు నా వైపు చూడండి. ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఒకసారి వెనక్కి వెళ్ళండి. బాల్య దినాల నుంచి నేను పాపము ఎరుగునయ్యా. చెప్పగలరా? చెప్పగలనా అని అంటున్నాడు. బాల్య దినముల నుంచి దేవునికి అయిష్టమైంది ఏది కనబడలేదట అక్కడ. బాల్య దినాల నుంచి ఎందుకు దేవుడు 30 సంవత్సరాల వయసులో యెహెజ్కేలును దేవుడు దర్శించాడు. దేవుడు ఆ లోయలోకి తీసుకుని వెళ్ళాడు. దేవుడు ప్రవచనంతో మాట్లాడమని ఆ దాసునికి తెలియపరిచినప్పుడు ఎవరి దేవుడు ప్రవచించి మాట్లాడుతూ ఉండగా ఎముకలన్నీ సజీవంగా లేచి మహాసైన్యంగా ఎలాగ వచ్చాయంటే చిన్ననాటి నుంచి బాల్య దినముల నుంచి దేవుని దగ్గర ఏ పాపం ఎరుగని వ్యక్తిగా, ఏ బలహీనత లేని వ్యక్తిగా దేవుడు దగ్గర యెహెజ్కేలు బ్రతికాడంట. ఈరోజు నీ వాక్యం ఉంటుంది నీ జీవితంలో బాల్య దినాలు అయిపోయాయి. ఈ రోజు నుంచి నీవు నేనైనా దేవుని దగ్గర ఈ రోజు నుంచి ఆఖరి క్షణం అప్ టు లాస్ట్ బ్రీత్ దాకా, అనగా చివరి క్షణము దాకా దేవుని దగ్గర నువ్వు శ్వాస విడిచేదాకా ప్రభు దగ్గర బ్రతకగలవా? ప్రభు దగ్గర నమ్మకంగా బ్రతకగలవా? ఈరోజు యెహెజ్కేలును దర్శించిన ఆత్మ మనం దర్శించను గాక. యెహెజ్కేలు దర్శించిన ఆత్మ మనల్ని కూడా ఆ యొక్క ప్రత్యక్షతలోనికి తీసుకుని వెళ్ళను గాక. అయితే ఆ దర్శనము ఎంత శ్రేష్టమైందంటే ఆ యవన కాలంలో ఒక మాట గుర్తొచ్చింది నాకు. యవన కాలం ముందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారట. యవనస్తుడా, నీవు యవన కాలంలో ప్రభుకు సమర్పించుకో. నువ్వు ఎలా ఉంటావంటే ఆ యవన దైవజనుడు దేవుడు దర్శించినట్లుగా నా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అంత భక్తిగా బ్రతికినటువంటి యెహెజ్కేలు జీవితంలో ఒక విషాదం మొదలైంది. హల్లెలూయా. ఒక విషాదం వచ్చింది.
ఎహెజ్కేలు దేవుడు అంటున్నాడు, ఎహెజ్కేలుకు పెళ్ళి అయింది. పిల్లలు ఉన్నారో లేదో నాకు తెలియదు, పిల్లలైతే లేరని చరిత్ర చెప్తుంది. ఒక అందమైన భార్య ఎహెజ్కేలుకి 30 సంవత్సరాల వయసులోనే ఎహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, నువ్వు అపురూపంగా ప్రేమించే నీ భార్యను నేను తీసుకోబోతున్నా. ఎహెజ్కేలు, నువ్వు నన్ను దూషించొద్దు, ఎందుకు నువ్వు ఇలా చేశావని నన్ను అడగొద్దు, ఎందుకు నా జీవితంలో చిన్ననాటి నుంచి బాల్యదినాల నుంచి నేను నీ దగ్గర నమ్మకంగా బ్రతికాను కదా, నా జీవితంలో ఇలా చేశావు ఎందుకని నన్ను అడగొద్దు, నేను నీ భార్యను తీసుకొనబోతున్నా. ఎంత అపురూపంగా పెరిగాడు చిన్నప్పటి నుంచి. బాల్యదినాల నుంచి ఏ పాపము ఎరిగినటువంటి ఆ వ్యక్తి దేవుని దూషించలేదట. మనకి ఏదైనా కష్టం వస్తే భక్తి ఎట్టిపోతాం, ఇబ్బంది వస్తే భక్తి ఎట్టిపోతుందో, సమస్య వస్తే మన భక్తి ఎట్టిపోతుందో. చిన్నప్పటి నుంచి వారం రోజులు భక్తిగా బ్రతికిన మన జీవితాల్లో ఆదివారం అయిపోయి మరలా సోమవారం నీ వ్యక్తిగత జీవితంలో సమస్య మొదలైనప్పుడు అసలు దేవుడు ఉన్నాడా అన్నట్లుగా ప్రశ్నించుకునే స్థాయికి వెళ్ళిపోతాడు. నిజంగా నువ్వు నాకు ఎందుకు పెట్టావయ్యా ఈ చెరను నాకు ఎందుకు పెట్టావు అని ప్రశ్నించుకుంటూ ఉంటాం. కానీ ఎలాగ బ్రతికాడంటే దేవుని కోసం ఒక రోషం కలిగి యవన ప్రాయంలో రోషం కలిగి బ్రతికాడు. నాకు తెలిసిన ఒక కుటుంబానికి నేను కుటుంబ ప్రార్థనకు వెళ్ళాను. ఇక్కడ కాదు, నేను కొన్ని రోజుల క్రితం ఒక దైవజనుడితో కలిసి హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ దైవజనుడితో పాటు నేను వెళ్ళినటువంటి ఆ గృహంలో ఆ జరిగినటువంటి సంఘటన యథార్థ సంఘటన. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు 25 సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు వచ్చి అంటున్నారు, పాస్టర్ గారు నాకు ఇప్పటికి 25 సంవత్సరాలు నిండు యవనొస్తుంది. నా వ్యక్తిగత జీవితంలో ఈ రోజుకి సినిమా హాల్ ఎలా ఉండితో నాకు తెలియదయ్యా. నాకే కాదయ్యా, నేను బీటెక్ చేశాను, నేను ఇప్పుడు నా జీతము నెలకు 30,000 రూపాయలు నా జీతము. నాతో పాటు నా చెల్లి ఉంది, నా చెల్లి MBA చదువుతుంది. నా చెల్లి జీవితంలో కూడా అసలు సినిమా హాల్ ఎలా ఉంటుందో నా మౌనమే చూడలేదయ్యా. ఎప్పుడు మేము దేవుని కోసం ఒక రోషం కలిగి యవన ప్రాయంలో దేవుని కోసం బ్రతుకుతున్నామయ్యా. ఆ మాట నేను వినగానే నిజంగా నా హృదయం చెలించిపోయింది. నిజంగా నేనెందుకు బ్రతకలేకపోయాను ప్రభువా. బాల్య దినాల నుంచి ఎహెజ్కేలు బ్రతికాడు. ఆ వేళపట్టి ఆ మాట చెప్తూ ఉంటుందని వాళ్ళ నాన్న నా దగ్గరకు వచ్చాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ఇది ఎలా సాధ్యమైంది? నేను అడిగా, అయ్యా ఇది ఎలా సాధ్యమైంది మీ కుటుంబంలో? అయ్యా నా పిల్లలే కాదయ్యా, నేను నా భార్య కూడా ఇంతవట్టికి మా 50 సంవత్సరాలు, దాదాపుగా మా వయసు 50 సంవత్సరాలు, 50 సంవత్సరాల వయసు వచ్చేదాకా మేము ఇంతవట్టికి ఏ సినిమా హాల్కి కూడా మేము వెళ్ళలేదయ్యా, ఏ అపవిత్రమైన దాన్ని మేము చూడలేదయ్యా, ఏ వ్యతిరేక కార్యము మా వ్యక్తిగత జీవితంలో మాకు తెలిసి మేము చేయలేదయ్యా. ఎవరైతే రోషం కలిగి దేవుని కోసం కట్టుకుంటారో, కడుపు చంపుకుంటారో, ఎవరైతే రోషం కలిగి ప్రభు కోసం స్థిరపడతారో వారు దేవుడు ఖచ్చితంగా ఎహెజ్కేలును దర్శించినట్లుగా దేవుని ఆత్మ మనం దర్శించునుగాక. అందుకనే యవన వయసులో దేవుని కోసం క్రైస్తవ చరిత్రలో దేవుని కోసం బలపడిన చాలా మంది సేవకులు ఉన్నారు. బెన్హిమ్ గారు దాదాపుగా 17 సంవత్సరాల వయసులో దేవుని కోసం తన యవన జీవితాన్ని అప్పగించుకున్నాడు. మన తెలుగు రాష్ట్రాల్లో బహు బలముగా వాడబడినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఎవరు? ఎస్ఎన్న గారు. ఆయన చదువుకున్న చదువు ఎంత తెలుసా? హల్లెలూయా అక్క, వందనాలు, హల్లెలూయా. ఆయన చదువుకున్న చదువు ఎంత తెలుసా? నీవు నేను కూడా చదవాలంత చదువు. 6వ తరగతి 6 సార్లు తప్పినట్టు. ఎవరు? 6వ తరగతి 6 సార్లు తప్పినటువంటి ఆయన ఆ యవన సేవకుని దేవుడు ఎలా వాడుతున్నాడు తెలుసా? భూలోకాన్ని తల్ల కిందులు చేయగలిగినట్లుగా తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాలలో ఒక గ్రంథంలాగా వాడుకున్నాడు. ఎందుకు? తన ఉపవాసాలు ఉండి కడుపు కాల్చుకొని ఒక అపోస్తుల్లాగా స్థిరపడిపోయాడు. ఈరోజు వాక్యం నీ జీవితంలో కదా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఓ యవనుడా నీ జీవితాన్ని ప్రభు కొరకు ప్రాణార్పణంగా అర్పించుకో. ప్రభు నీ జీవితంలో ప్రత్యక్షమయ్యి నిన్ను బలపరచునుగాక.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేల్ దేశములో అంత బాగా బతికినటువంటి యెహెజ్కేలు జీవితంలో ఆ యొక్క క్రియ జరిగింది. యెహెజ్కేలు దానికంటే ముందు ఇశ్రాయేలు దేశం మీద చెరపట్టబడి ఆయన బబులోను దేశానికి చెరపట్టబడి వెళ్ళిపోయాడు యెహెజ్కేలు. బబులోను దేశానికి చెరపట్టబడ్డాడు యెహెజ్కేలు. ఎలా? ఆర్థికంగా ఎండిపోయాడు. అన్ని విషయాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎండిపోయారండి. ఇశ్రాయేల్ దేశం అంతా ఎండిపోయింది. ఎండిన ఎముకలు ఎలా ఉన్నాయో ఆ ఇశ్రాయేల్ దేశం కూడా ఎలా ఉంది. శ్రమల మధ్యలో ఆ ఇశ్రాయేల్ దేశం ఎలా ఉంది. ఆ ఇశ్రాయేల్ దేశం ఎలా ఉందంటే ఆ దేశంలో ఆ ప్రజల మధ్యలో దేవుని కార్యాలు లేవు. అసలు ఇంతకీ నా ప్రశ్న, ఇశ్రాయేల్ దేశంలో అసలు ఆయన అంత యవన వయసులో దేవుని కోసం అంత రోషంగా ఎలా బ్రతకగలిగాడు? నేను బ్రతకగలనా? నేను బ్రతకగలనా? ఒకసారి ఆలోచించండి. ప్రభు కోసం ఎండిన ఎముకలను జీవాన్నిచ్చి లేపినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు అసలు ఆ ఎండిపోయిన స్థితిలో ఉండడానికి గల కారణం ఏంటి? నా ప్రశ్న. నువ్వు ఈరోజు ఏ పరిస్థితుల మధ్యలో ఎండిపోయావా? ఆర్థికంగా ఎండిపోయావా? ఎండిపోయిన నీ బ్రతుకున్నావు మరలా చిగురింప చేయబోతున్నాడు నా యేసుక్రీస్తు ప్రభువారు. మొన్నటి దినాన 3 రోజుల క్రితం కరెక్ట్గా దేవుడికి మహిమ కలుగును గాక నా దగ్గర పెడుతుంది. ఎందుకు లేవయ్యా అంటే, మా నిస్తి వెళ్ళేటప్పుడు నాకు తిరగా ఉంది. హల్లెలూయా, నా అకౌంట్లో 7 రూపాయలు ఉన్నాయి. 7 రూపాయలు ఉన్నాయి. 7 రూపాయలు ఫోన్పే చేసి తెచ్చుకోమ్మా పెరుగు ప్యాకెట్ అని. 3 రూపాయలు వాళ్ళ అమ్మాయికి ఇచ్చి పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాను. వెళ్తా నేను ప్రార్థన చేశాను, ప్రభా ఈరోజు 7 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. 7 రూపాయలు అయిపోయింది. సాయంత్రానికి ఒక 70 రూపాయలు. ఎందుకు అడిగానంటే మీటింగ్కి వెళ్ళాలి. ఒక 70 రూపాయలు అన్నాయి, లేదంటే దానికి మించి 700 అన్నాయి అని ప్రార్థన చేశాను. నిజంగా నేను చేసిన ప్రార్థన ఆయన పరమందున్న దేవుడు ఉన్నాడో ఏమో నాకైతే తెలియదు. కానీ మధ్యాహ్నానికల్లా శ్రావణి ఫోన్ చేసింది, ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉండవు ఏందని చేసి చెప్పుకున్న కొబ్బరికాయలన్నీ ఒక ఆటో ఆయన వచ్చాడు, పైన ఉన్న గెల్లన్నీ పోసుకుంటామన్నాడు. మొత్తం కాంట్రాక్ట్ 700కి ఇచ్చాము. హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, మనం దేవుని కోసం ఎప్పుడైతే ప్రాణార్పణంగా అలా అర్పించుకుంటామో చిత్ర విచిత్రాలను చేయగలుగుతాడు దేవుడు. ఎలాంటి విచిత్రాలు అంటే అసలు నీ జీవితంలో ఊహించని అద్భుతాలు చేస్తాడండి. ఇశ్రాయేలు దేశము ఎందుకు ఎండిపోయింది? ప్రశ్న చెప్పాను కదా. మొట్టమొదట ఇశ్రాయేలు దేశం బ్రతుకంతా చల్లా చెదురైపోయారు. ప్రజలంతా చల్లా చెదురైపోయారు. ఇప్పుడు ఎండిన పరిస్థితులు లాగా ఉందా బ్రతుకు? ఎందుకుంది? నేను చెడిపోయానంటే ఒక కారణం ఉంటుంది. ఒక పాపం ప్రవేశించిందని. ఇంతకు వారిలోకి ఏం ప్రవేశించిందో దావీదు కీర్తన 107 33వ అధ్యాయం 33-34 వచనాలు చదువుకుందాం. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల జీవితాలు ఎండిపోయాయి? ఆయన నదులను 33 చదివామా? దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవులుగాను నీటి బుగ్గలను అమ్మా ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చవిటి పర్రగాను చేసెను. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలు ఎండిపోయారు? ఎవరు? దేశము రాసుల చెడుతనమును బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎండిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయారు. దేశ నివాసులు చెడుతనమును బట్టి ఆ ప్రజలందరూ ఎండిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోయారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నిన్ను హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? నీ బ్రతుకు ఎండిపోవడానికి గల కారణం ఏ చెడుతనము నిన్ను ఆవరించిందో, నీ బ్రతుకు శూన్యమైపోవటానికి గల కారణం, నీ సేవ శూన్యమైపోవటానికి గల కారణం, నీ పరిస్థితులన్నీ
తెలుసా? నీవు నేను ఎక్కడో చెడుతున్నాను బట్టి, దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి. నేను ఒక రోజు పశ్చిమ గోదావరి జిల్లా, నేను అప్పుడు మార్కెట్లో పనిచేసేటప్పుడు కలెక్షన్కి వెళ్ళాను, ఏలూరు వెళ్ళాను. హల్లెలూయా. అప్పుడు ఎలా వెళ్ళేవాడిని అంటే బస్సుకి వెళ్ళేవాడిని. వాళ్ళు ఇచ్చే డబ్బులు కదా, అమ్మగా ఇందిరా బస్సు ఏదో ఒకటి ఎక్కి పోతా ఉండేవాడిని. పోతా ఉన్న సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంటర్ అవుతూ ఉన్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నా పక్కన ఒక క్రైస్తవుడు కూర్చున్నాడు. మాటల్లో మాకు పరిచయమైన మాటల్లో ఆ వ్యక్తి అన్నాడు, బ్రదరు ఆ ఇంటికి వెళ్ళి చూస్తారా అన్నాడు. ఏముంది అక్కడ? ఆ ఇంటి మీద ఏమని రాస్తుందంటే గేట్ ఆఫ్ హెవెన్. ఏముంది? గేట్ ఆఫ్ హెవెన్, పరలోకపు ద్వారము అని ఉంది తెలుగులో. హల్లెలూయా. ఏముంది పరలోకపు ద్వారమా? నువ్వు చెప్పే పేరుకి ఆ ఇంటిని చూస్తుంటే ఏమనిపించట్లేదే. నేను అనుకున్నా, పాడుపడి నీళ్ళు లాగుంది, ఆ ఇల్లు ఎందుకు పరలోక ద్వారం అని అన్నారయ్యా అంటే, ఒక చరిత్ర చెప్పమంటావా అన్నాడు. ఇంటి చరిత్ర. నాకు చరిత్రలు ఏంటంటే ఈ మధ్య బాగా ఇష్టమైంది. హల్లెలూయా. చెప్పయ్యా అన్న ఆనందంగా చరిత్ర చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ ఇంట్లో ఒక ఆయన ఉండేవాడు, మంచి భార్యాభర్తలు ఉండేవాడు. వాళ్ళ కాపురమలో సాగుతూ ఉన్న సమయంలో భార్యను సౌదీ పంపించాడు. చూడండి, ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు కదా. ఎక్కడ వేరొక అక్రమ సంబంధం అనగా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని ఆయన సహజీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. సరే, ఈ రెండో భార్య ఆ మొదటి భార్య ఫోన్ చేసి నేను వస్తున్నాను అన్నప్పుడల్లా ఈ రెండో భార్యని మళ్ళీ ఇంకో దేశాన్ని పంపించాడు సంపాదన. వీళ్ళిద్దరు వెళ్ళిన తర్వాత వాడికి తాగటానికి, సుఖాలను అనుభవించడానికి, తినటానికి ప్రతిరోజు వాడి పని ఏంటంటే తాగటము, తినటము, పనుకోవటం, ఇంకేం ఉండదు. మంచి ఇల్లు కట్టుకున్నాడు వాళ్ళు సంపాదించిన డబ్బులతోటి, భార్యలు సంపాదించిన డబ్బులతోటి. మూడో వ్యక్తిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ముగ్గురిని అలా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు ఆ ముగ్గురికి ఉన్న పాటును ఒకేసారి ఆ విషయం తెలిసింది. అమ్మా, ఉన్న పాటున విషయం తెలిసింది. నేనంట పాపము తాగదు. అందుకే దురాశ పాపమును ధరించి పాపము పరిపక్వమై అది మరణమును చేరునని రాదు, మరణమును చెందునని యాకోబు పత్రికలో ఉన్నప్పుడు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే పాపం ఎక్కువ రోజులు తాగదు. ఆ ముగ్గురికి తెలిసింది ఈ విషయం. మన ముగ్గురిని పెళ్లి చేసుకుని వీడు అందరు ముగ్గురు కట్టుకొని వచ్చారు. ముగ్గురు వచ్చి వాడిని ఏం చేశారంటే చంపేశారు. ఒక మాటలో చెప్పాలంటే వాడిని చిత్తకు కొట్టి చంపేశారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ యవ్వన వయసులో ఉన్నటువంటి మనము దేవుని కోసం ఒక నిష్ఠ కలిగిన వారిగా మన కుటుంబాలలో ఆ యొక్క దైవ దర్శనాన్ని చూడలేకపోతున్నామంటే, ఎందుకు చెడుతనం ప్రవేశించిందంటే పాపము పరిపక్వమైపోతుంది రోజు రోజుకి. దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చెల్లాచెదురైపోయారు, ఎండలు ఎముకలాగా అయిపోయారు. ఈరోజు నీ కుటుంబము నా కుటుంబము చెల్లాచెదురైపోవటానికి గల కారణము ఏమైనదో ఒకసారి నీవు నేను తెలుసుకోవాలి. కారణం ఏంటది? ఒకసారి పరీక్షించుకుందామని మనం. అయ్యా, ఏ కారణము మన దేశ నివాసులు చెడుతనాన్ని, ఆ ఇశ్రాయేలు ప్రజలు చెడుతనాన్ని బట్టి ఆ యొక్క ప్రాంతంలో జరిగిందో. ఒక రోజున భక్తి అంటే దేవుని నమ్మినటువంటి ఒక అన్య కులానికి చెందినటువంటి ఒక ఆయన యేసు ప్రభువుని నమ్మినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకి చెప్పాడు, మాయ్ నువ్వు ప్రార్థనకి వెళ్తానని పిచ్చి పిచ్చి వేషాలు ఏ బాకు, నువ్వు చదువుకోవాలనుకుంటే ఇంట్లో చదువుకో, బైబిల్ ప్రతిరోజు నువ్వు ఇంట్లో చదువుకో కావాలంటే, అంతేగాని నువ్వు ప్రార్థనకి వెళ్తాను, ఆడికి వెళ్తాను, ఎడికి వెళ్తానని చెప్పి. హల్లెలూయా.
ఆ మాట అన్నాడు. ఆ మాట అన్న తర్వాత ఈ భక్తి పరురాలైనటువంటి భార్య ప్రతిరోజు ఉదయం మొదలుకొని తన సమయం ఉన్నప్పుడల్లా బైబిల్ చదువుతూ ఉంది. ఏం చేస్తుంది? బైబిల్ చదువుతుంది. బైబిల్ చదువుతున్న సమయంలో తన భర్త చూశాడట. చూసి అసలు ఏముంది బైబిల్లో? ఈ అమ్మాయి ప్రతిరోజు ఇంత దీక్షణంగా చదువుతుంది, ఇంత ఆరాటంగా చదువుతుంది, ఏముంది బైబిల్లో అని బైబిల్ అలా ఓపెన్ చేశాడట. ఓపెన్ చేసి సువార్తలు చదువుకుంటూ వచ్చాడట. అద్భుతం. 4 సువార్తలు అయిపోయేలకి యేసే దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు అని. యేసే దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన నిజమైన దేవుడు అని దేవునికి తన్ను తానుగా అప్పగించుకొని వారిరువురు దేవుని ప్రాణార్పణంగా బ్రతకటానికి కృప చూపించాడు దేవుడు. ఎందుకు చెప్తున్నానంటే, యేసును నమ్మిన నీ జీవితంలో సాక్ష్యం ఇంపార్టెంట్. వ్యక్తిగత జీవితంలో నీవు నేను బ్రతుకును బట్టి మన ఇంట్లో వాళ్ళు మారవచ్చు. ఇప్పుడు ఎలా ఉందంటే అంత రివర్స్ అయిపోతుంది. నీవు నేను మాట్లాడే మాట తీరుని బట్టి అనేకులు మనల్ని విమర్శించే స్థాయికి వెళ్ళిపోతున్నా. ఎహెజ్కేలు జీవితంలో ఆ దైవ దర్శనాన్ని పొందుకోవడానికి కలిగిన కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుండి బాల్యతనముల నుండి ఏ చురుతనమో ఆ యొక్క వ్యక్తిగత జీవితంలో కనపడలేదట, చూడలేదట, చెయ్యలేదట. దేవుని కోసం ప్రాణార్పణంగా బ్రతికిన వాళ్ళు ఎందరో. ఆనాటి కాలంలో నాకు తెలిసినటువంటి ఒక దైవజనుడు, అంటే నాకు తెలిసి అంటే నేను విన్న కాదు చరిత్రని, ఆ దైవజనుడు దేవుని కోసం ఒక రోషం కలిగి బ్రతికాడట. రోషం కలిగి బ్రతుకుతున్నాడంట. ట్రైబల్ ఏరియాస్లో పరిచయం చేస్తూ వచ్చాడట. ఎంతో దేవుని కోసం బ్రతుకుతున్నారు భార్యాభర్త. భార్యకి భర్తకి ఒక చక్కని కుమార్తె, ఒకగానొక కుమార్తె. కుమార్తెలు ఎవరికి ఎక్కువ ఇష్టం అమ్మా? చెప్తాను. ఎవరికంట? కుమార్తెలు ఎక్కువ తండ్రికి ఇష్టం అంట, కుమారుడు ఎక్కువ తల్లికి ఇష్టం. అందుకే నేను ఎప్పుడప్పుడు చూస్తుంటా రాజుగారి మీద ఎంత ప్రేమ చూపించి వాళ్ళ అమ్మ. వాడు ఏం చేసినా, వాడు ఎంత అడిగినా, అవసరమైతే ఒక 1000 రూపాయలు ఇచ్చి నాగార్జున తాగకపోయారు అంటారు అని కూడా అంటారు. హల్లెలూయా. నాకు తెలుస్తుండే అప్పుడప్పుడు అట్లా. ఆమె ఏమీ లేదన్నా అంటది. అవసరమైతే వాళ్ళ నాన్న అడిగాడు అనుకో, ఏమీ లేదయ్యా, నేను నా కాడేమండే ఆ బొడ్లో నుంచి, ఈ బొడ్లో నుంచి, ఆ బీరువాల నుంచి, ఈ బీరు, ఆ చీరలో నుంచి, ఈ సందులో నుంచి తీసి అప్పుడప్పుడు మా పాస్టర్ కూడా అంతా చేసి వాడికి నేను డబ్బులు లేవన్నప్పుడు యాడ్ నుంచి ఒక పక్క నుంచి తెచ్చి కొనుక్కోయ్యా. ఎందుకో? కుమారుడు అంటే తల్లికి ప్రేమ. ఆ కుమార్తె అన్న కూడా ఆ యొక్క తండ్రికి అంత ప్రేమ అంట. పరిచయం చేసుకుంటూ ఒక రోజున్న ట్రైబల్ ఏరియాకి వెళ్ళి సువార్త చెప్పుకొని సాయంత్రం వచ్చే సమయానికి జరగరాని ఒక ఇన్సిడెంట్ జరిగి ఆ కుమార్తె చనిపోయింది. తన భార్య తన భర్తకి ఈ విషయాన్ని ఎలా చెప్పాలో అర్థం కదా. అయ్యో, ఎంత ప్రేమగా పెంచుకున్న నా కుమార్తెను ఇప్పుడు చనిపోయింది, నా భర్తకు నేను ఏమని చెప్పేది? ఈ విషయాన్ని తెలిస్తే ఆయన తట్టుకోగలడు అసలు అని ఆలోచిస్తూ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్రూమ్లో మంచం మీద పుణుకబెట్టి దెబ్బలు కప్పి వెళ్ళి సాయంత్రం అయింది. డోర్ కొట్టాడు భర్త. డోర్ దగ్గరికి వచ్చి మాయ్ డోర్ ది అన్నాడు. డోర్ దిగానే వెంటనే అడిగిన ప్రశ్న తెలుసా? బిడ్డేది, పాపేది అని అడిగాడు. అనందంట పాప తర్వాత సంగతులు అయ్యా, ముందు చేతులు కడుక్కో, భోజనం చేతుకొని, చాలా ఉదయం అయిపోయింది, వెళ్ళిపోయి చేతులు కడుక్కొని ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి అలాగ ఇచ్చి చేయి కడుక్కోవడానికి ఆ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తూ ఉన్న సమయంలో ఏమండి కొంత రోజుల క్రితం నాకు ఒక ఆయన కొన్ని బంగారపు గాజులు తెచ్చి నాకు ఇచ్చాడు దాచిపెట్టమని. బంగారపు గాజులు తెచ్చి నాకు ఇచ్చాడు దాచిపెట్టమని. మరలా ఆ వ్యక్తి వచ్చి నా గాజులు నాకు ఇవ్వమంటున్నాడు. ఇవ్వమంటావా వద్దంటావా చెప్పయ్యా అందట. అంటే అన్నాడట, దీనికి నాకు చెప్పేది ఏందమ్మాయి, బంగారపు గాజులు వాళ్ళవి, వాళ్ళు నీకు ఇచ్చారు కొద్ది రోజులు నీ దగ్గర ఉంచమని, వాళ్ళకి ఇచ్చేయ్యా అన్నాడట. అంటూ ఉండగానే ఆ దైవజన్ని చేపట్టుకొని తీసుకుని వెళ్ళినట్టు బెడ్రూమ్లోకి. ఆ మంచం మీద పనుకున్నటువంటి తన కుమార్తెను
దుప్పటి తీస్తుందట. దుప్పటి తీస్తే ఇందాక ఒక యాక్సిడెంట్లో పాప చనిపోయిందయ్యా అన్న వార్త వింటూ మాట చెప్తూ ఉండగానే అయ్యా ఈ బిడ్డ మన బిడ్డ కాదయ్యా, దేవుని బిడ్డ, దేవుడు ఇచ్చాడు, కొంతకాలం మన దగ్గర ఉంది. దేవుడు ఇందాక నువ్వు చెప్తూ ఉన్నావే, ఇందాక నువ్వు చెప్పావే వాళ్ళకి ఇమ్మన్నావే అనే మాట చెప్పి ఇటు తిరిగేలోపు ఆ దైవజనుడు ఆ బిడ్డ దగ్గర మోకరించి యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నా, నువ్వు నేను బ్రతకరా అంత నమ్మకంగా. చిన్ననాటి నుంచి ఏ బాల్య దినము నుంచి ఏ బలహీనత లేకుండా తీసుకెళ్ళి బ్రతికడానికి ఇచ్చిన బిడ్డను కోల్పోయారు. చివరికి కోల్పోయిన తర్వాత రెండంతల పరిచయం భార్యాభర్తలిద్దరు ఆ ప్రాంతంలో దేవునికి భయంకరంగా జరిగించారండి. హల్లెలూయా. దేవుడు ఇచ్చినప్పుడు దేవుని స్తుతించడం కాదు, దేవుడు ఇవ్వనప్పుడు కూడా దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈ మైక్ ఒక చరిత్ర ఉంది, చెప్పమంటారా? ఈ మైక్ ఒక చరిత్ర ఉంది. రాత్రి ఒక వ్యక్తిని బండి ఎక్కించుకుని పోయా, బాగా అలసిపోయా. ఆయన కూడా ప్రార్థన చేసుకుని, ప్రభా నేను వెళ్తున్నా, నాకు ఒక మైక్ కావాలి, గుంటూరు వెళ్తున్నా, నాకు మైక్ కావాలి ప్రార్థన చేసుకుని వెళ్ళి నా వెనక నాతో పాటు ఉన్న వ్యక్తి అన్నాడు, అన్నా ఎందుకన్నా ఇప్పుడు మైకు అంత డబ్బులు కాదు ఉన్నాయి అన్నట్టుగా జనరల్గా అడిగాడు సహజంగా. అయ్యా పోదాం బా, దేవుడి మీద విశ్వాసం అనుకుంటున్నా, నా హృదయంలో ఎవరినొకరు ప్రేరేపించాలి అనుకుంటా పోయాం. షాప్ దగ్గరికి వెళ్ళాము, షాప్ దగ్గరికి వెళ్ళి మైక్ ఎత్తికాము, 1400 అని చెప్పాడు. హల్లెలూయా. 1400 మైక్ అన్నాడు. నాకు ఒక ఆశ ఏంటంటే ఈ వైర్ సరిపోవట్లేదు కదా, మీకు మంచి వైర్ తీసుకోవాలని. పోయినసారి కదా నా దగ్గర డబ్బులు లేకుండా వచ్చాను, అది తీసుకుంటే 1000 రూపాయలు అని చెప్పాను. 2 అట్ట సెల్ ఫోన్లో ఫోటో తీసుకున్నా. నన్ను ప్రేరేపించిన ఒక వ్యక్తికి ఫోటోలు పెట్టాను. నా పక్కన ఎవరో లేరు, ఇసాక్ ఉన్నాడు. ఇసాక్ డ్యూటీ దగ్గర ఉంటే నేను అటు వేరే పని మీద నుంచి అట్టు తీసుకుని వెళ్ళిపోయాను. ఇంకా వెంటనే ఇసాక్ అన్నాడు, అన్నా కానీ అన్నాడు, బయటికి వెళ్దాం దారిలో. షాప్ అని అడిగాడు, ఏందన్నా అన్నాడు. అటుంచన్నా. వెంటనే ఫోటోలు తీసి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, పెట్టిన వ్యక్తి ఫోన్ చేశాడు. హల్లెలూయా చేశాడు. నేనంటే గతంలో కొద్ది రోజుల క్రితం నేను ఆ వ్యక్తితో ఒక మాట ఉన్నా, ప్రభు చిత్తం అయితే మందిరంలో ఒక మైక్ కావాలి అని అన్నా. వెంటనే ఆ ఫోటోలు తీసి ఏం చేయాలి అంటే, నా ఈ దాదాపుగా ఒక 2500 అవుతున్నాయి అన్న, 2450, 2400 అవుతున్నాయి అన్న. సరే ఉండు అన్నాడు. ఇంకా ఒక పావు గంట సేపు రెస్పాండ్ లేదు. సహజంగా ఏమనుకుంటారు, నేనైతే సాగుతూ చూసాను, అయ్యా ఏమనుకుంటున్నా, పిచ్చోడు తెచ్చావు కదా అన్న, 200 రూపాయలు దీప ఆయిల్ పోసుకొని దాకా అనుకుంటున్నావా అన్న. లేదన్నా అన్నాడు. ప్రార్థన చేయన్నా. ఏమన్నా ప్రార్థన చేయి, మనం పెట్టిన వ్యక్తి ప్రేరేపించబడాలి, ప్రార్థన చేయి. సరే అటు పోయేద్దాం చిన్నగా అట్లా నడుచుకుంటూ పోదాంరా, ఇంకేమన్నా షాపులు ఉండి ఏమో అడిగొద్దామని ఇంకో షాప్లోకి వెళ్ళి ఆ షాప్లోకి అడిగాను. హల్లెలూయా అడిగి మరలా బయటకు వచ్చాం. కొద్ది క్షణంలో అంత దూరంలో ఆ యొక్క షాప్ ఉండదనగా తింగుమన్న సెల్లుకు మెసేజ్ వచ్చింది. హల్లెలూయా 2500 రూపాయలు ఫోన్కి వచ్చాయి. హల్లెలూయా చెప్పండి. దేవుడు చేసిన కార్యం మీలేదు. ఆ వెంటనే నేను వెళ్ళాను, నా దగ్గర ఉన్న ఆ ఫోన్పేలో నుంచి ఇంకంటే మిగిలిన అంటే నా దగ్గర 200 మిగిలినాయి. 200 ఆయిల్ పోపించుకున్నాగా వెంటనే ఆ ఫోన్లో ఉన్న రిసిప్ట్ అదంతా ఫోటోలన్నీ ఆ వ్యక్తికి పంపించాను. ఎందుకంటే నమ్మకం ఉండాలి కదా, అతను నన్ను నాకు అప్పు చూపించాడు, నేను నమ్మకంగా పనిచేశాను. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రభు దగ్గర మనం ఎంత నమ్మకంగా ఉంటాం, మన ఆత్మీయ తండ్రి మనం మాట చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సమకూడి జరుగుతాయి సాధ్యమట. వ్యక్తిగత జీవితంలో దేశ నివాసుల చెడుతనమును బట్టి ఇశ్రాయేలు ప్రజలు చెదరగొట్టబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు ఎండిన ఎముకల్లా ఉన్నారు. ఈరోజు నీ బ్రతుకు అలాగనే ఉంటే ఎండిన ఎముకలను సైతము లేవనెత్తగలడు. ఆమేన్. హల్లెలూయా. రెండవదిగా మొదట ఏం చెప్పాను, దేశ నివాసుల చెడుతనమును బట్టి ఎండిపోయినట్టు ఇశ్రాయేలు బ్రతుకులు ఉన్నాయి. ఈరోజు నా ప్రశ్న నన్ను వేయనింది ఒక ప్రశ్న, నీ వ్యక్తిగత జీవితంలో నీ బ్రతుకు ఎండిపోయినట్టు కనబడితే నీ వ్యక్తిగత జీవితంలో నీకు మాత్రమే తెలుసు ఏ చెడుతనమో నేను ఆవరించిందో. ఎందుకు? మన దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభు వారిని దేవుడిని పైన పరలోకంలో అంట, దేవదూతలంట, మహోన్నతుడైన దేవుడా
అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్త అని స్తుతించట్లేదంట. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని ఆయన ఘననామాన్ని హెచ్చిస్తూ ఆయన పరిశుద్ధుడయ్యా అని స్తుతిస్తూ ఆ వెలుగును చూడలేక 2 రెక్కలతో తన ముఖాన్ని కప్పుకొని 2 రెక్కలతో దేవుని స్తుతిస్తున్నాయి. ఆయన పరిశుద్ధుడైన ప్రకారము నీవు నేను పరిశుద్ధంగా జీవించాలి. హెజ్కేలు యవన వయస్సు వచ్చిన 30 సంవత్సరాల వయసు దాకా ఏ పాపము, ఏ బలహీనత, ఏ బాల్య దినాల్లో ఏ బలహీనత లేనట్టుగా కనబడినట్లుగా నువ్వు చేయగలవా? రెండవదిగా ఇశ్రాయేలు ప్రజలంట ఫలాలు ఫలించలేదట. ఏంది? ఫలాలు ఫలించరా? ఏ ఫలాలు? ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించలేదు కనుకని వాళ్ళ జీవితాలు ఎండిపోయినట్టు కనబడుతున్నాయి. తల్లే, నువ్వు బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? చిన్నవి, నువ్వు బాప్తీసం తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది? నీ బ్రతుకంతా ఎండిపోయినట్టు కనబడుతుందేమో. ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 4 సంవత్సరాలు. సంవత్సరానికి ఒకరిని పుట్టుకున్నా 4 సంపాదించవచ్చు. ఫలించావా? నా ప్రశ్న నువ్వేంటి? ఫలించారా? ఈ వ్యక్తిగత జీవితంలో ఒకసారి పరీక్షించుకొని చూడండి. ఎందుకు ఎండిపోయినట్టు మన బ్రతుకులు కనపడుతున్నాయి తెలుసా? ఆత్మీయ జీవితంలో నువ్వు ఫలించట్లా. ఆత్మీయ జీవితంలో నీకు ఇచ్చిన వరాన్ని వాడుకోవట్లా. నీకు ఇచ్చిన తలంతులు దేవుడి సన్నిధిలో ఉపయోగించి దేవుడి కోసం ప్రాణార్పణంగా నువ్వు నిలబడతావా? ఆ యెహెజ్కేలు నిలబడినట్టు నువ్వు నిలబడలేదు తల్లి. నా ప్రశ్న నువ్వేంటి? మీ ఈ విశ్వాస జీవితం, ఈ భక్తి జీవితం ఇంతటి దాకా ప్రభు యొక్క దర్శనాన్ని చూడగలిగారా? నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు దర్శనాన్ని చూడగలిగావా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి సమాధానాన్ని పొందుకోగలిగావా? ఎవరి కోసమైనా విజ్ఞాపన చేసి ఒకరిని దేవుడి దగ్గరికి నడిపించగలిగావా? ఫలాలు ఫలించని చెట్టును మరికి ఎక్కడ వేయమన్నాడు? అగ్నిలో వేయమంటున్నాడు. పచ్చని తోట, ఆ తోటలో అన్ని రకరకాల చెట్లు వేసుకున్నాడు దేవుడు. రకరకాల చెట్లు వేసుకున్నాడు. ఆ తోటను సేద్యం చేయడానికి ఒక యజమాని పెట్టాడు, ఒక కూలోని పెట్టాడు. అన్నిటికీ ఎరువు వేస్తున్నాడు, అన్నిటికీ నీళ్లు పోస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఆ యజమానుడు వచ్చి ప్రతి చెట్టుని క్షుణ్ణంగా పరిశీలించి చూసుకుంటున్నాడు. అన్ని చెట్లు ఫలించాయి, ఒక్క చెట్టు మాత్రం ఫలాలు ఫలించట్లా. 3 నెలల నుంచి నేను వెతుకుతున్నాను కానీ ఫలాలు ఫలించని ఈ చెట్టును నరికి అట్లా బయటపడే. నీకోసము నా కోసము తోటమాలినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎలాగనే ప్రభువు దగ్గర పోచాడుతున్నాడు. అయ్యా, నా బిడ్డలు మారు మనసు పొందుతారయ్యా, నా బిడ్డలు ఫలాలు ఫలిస్తారయ్యా, ఫలించిన చెట్టు మాదిరిగా ఉండరయ్యా. మీరు అనుకుంటున్నారు ప్రభువా మేము రక్షించబడ్డాం కదా, మాకు ఇంకే తీర్పు ఉండదులే, మేము పరలోకి వెళ్ళిపోతామని. దేవుడు ఈ ప్రశ్న మీద రాస్తాడు, మీరు ఫలించారా అంటే ఏం చూస్తారు? ఒక వారం రోజులు ఫలించామయ్యా, వారం రోజులు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాం. ఒక వారం రోజులు మాలో ఏముంది? కోపం ఉందయ్యా. ఒక వారం రోజులు మాలో కోపం లేదయ్యా. ఇప్పుడు మీరు ఫలిస్తున్నట్ట ఫలించినట్ట? రాజు ఫలిస్తున్నారా? ఫలిస్తే ఒక ఆయుధంగా మారిపోతున్నా. 2025 సంవత్సరం అంతా నీ బ్రతుకు ఎండిపోయినట్టు కనపడుతుందేమో. ప్రవచనాత్మకంగా చదువుతున్నాను, ఈ రాగల దినాల్లో 2026 సంవత్సరంలో ఎక్కడ నీ బ్రతుకు ఎండిపోయిందో, ఎక్కడ నీ బ్రతుకు ఎండిపోయినట్టు కనపడుతుందో, ఆర్థికంగా ఎండిపోయావా, అనారోగ్యంలో ఎండిపోయావా, కుటుంబ సమస్యలు ఎండిపోయావా, ఉద్యోగం లేక ఎండిపోయావా, నీ స్థితి అంతా ఎండిపోయినట్టు కనపడుతుందేమో కానీ నా దేవుడు నిన్ను రాగల దినాలలో చిగురింప చేయగలడు. అయితే నువ్వు ఫలించాను ప్రభు కోసం. నిజంగా ఆదివారం సంతోషంగా వస్తున్నావా? ఏదో పాస్టర్ గారు రమ్మంటున్నారు నేను దుఃఖంగా సమయానికి వచ్చేస్తున్నావా? నేను కొద్ది దినాల కోసం ప్రార్థన చేశాను, తర్వాత చెప్తా దాని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది మనం ఏం చేయాలంట? ఫలించాలి. మూడవది శ్రేష్టమైంది, విలువైంది మీకు చెప్పబోతున్నాను. ఏంటి? నీ ఎముకలు ఎక్కడ ఉంటాయి? సమాధులు ఏముంటాయి? ఎముకలు ఉంటాయి. పైన సమాధికి ఏం చేస్తాం? సిమెంట్ వేస్తాం,
కుమారక్క బాగా అనుభవం. పొన్నూరులో ఏ పండుగ చేస్తారక్క? సమాధుల పండుగ చేస్తారు. హల్లెలూయా. లోపలేమండి ఎముకలు, చచ్చిన శవం పెట్టారు. ఆ ఎముకలు అంతా లోపల తీస్తే నిజంగా పైన అంత మెరుగేస్తారు కదా, ఆ మెరుగు సమాధిని ఒకసారి తెరిస్తే ఏమొచ్చింది? కంపు కొట్టింది. ఏమొచ్చింది అంటే బాగా చెప్పింది అక్క. హల్లెలూయా. కంపు. సమాధి పైనేమో మెరుగు, సమాధి లోపలేమో కంపు. ఈ సమాధి ఆధ్యాత్మికంగా వేషధారణకు గుర్తు. నీ హృదయం అనే సమాధిలో ఎండిన ఎముకలు, కుళ్ళిన ఎముకలు ఉన్నాయి. నువ్వు నేనేమో పైపైన మెరుగులు కప్పుకుంటున్నావు, సమాధులకు రంగులు వేసుకున్నట్లు. నేనే చెప్పుకుంటా, తెల్ల బట్టలు వేసినంత మాత్రాన నా హృదయము మంచిదని అనుకుంటారా? ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి. ఇప్పుడు సమాధి లోపల ఎండిపోయినట్టు ఎండిన ఎముకలు ఉన్నాయి, కుళ్ళిన ఎముకలు ఉన్నాయి, పైన మెరుగులు కట్టుకుంటున్నాం. ఒక రోజున ఒక కుటుంబంలో జరిగిన సంఘటన నేను విన్నదే. దైవజనుడు ఇంటికి వెళ్ళాడంట ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ ఇంట్లోకి వెళ్ళగానే మురిగిపోయిన కోడిగుడ్డు వాసన వస్తుందంట. ఏమవుతుంది? మురిగిపోయిన కోడిగుడ్డు వాసన వస్తుంది. పాస్టర్ గారు వెళ్ళగానే అయ్యా రండి ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు అంటున్నారంట, అయ్యా నేను ప్రార్థన చేయలేను కానీ చేస్తానయ్యా, చెప్పలేకపోతున్నాడంట, ఈ వాసనకు భరించలేకపోతానంట. ఏందయ్యా పాస్టర్ గారు, ఏందయ్యా అంటే, బ్రదర్ ఏమనుకోవద్దు కానీ మీ ఇంట్లో ఏంది మురిగిపోయిన కోడిగుడ్డు వాసన వస్తుంది. అయ్యో అదే పాస్టర్ గారు, ఒక్క రోజుకి నువ్వు విట్టంటే ఇన్ని రోజులుగా నేను ఇన్ని ఏళ్ళుగా పడుతున్న ఈ బాధని నేను ఎవరికి చెప్పుకోవాలి అన్నాడంట. ఏందయ్యా ఏం చదువుతున్నావంటే, నా భార్యకి ఎవరో చెప్పారంట, వసుంధర పేపర్ రోజు చదివిందంట. ఏమని జుట్టుకు మురిగిపోయిన కోడిగుడ్డు పెడితేనంట పొట్లకాయ అంత పొడుగు పెరుగుతుంది అన్నమాట. ప్రతిరోజు పెడుతుందా? పెరిగిందా? పొట్లకాయ అంత పొడుగు కాదు కానీ దోసకాయ అంత చిన్నవి అయిపోతున్నాయి, అయ్యా ఉండేకుండా అన్నీ ఊడిపోతున్నాయి అయ్యా అన్నాడట. మరి మీ భార్య ఏమైనా ఆపిందా? ఆపితే నాకు ఇంకేమయ్యా కావాల్సింది? ఆ గోడ ఫారం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా, అయ్యా మురిగిపోయిన గుడ్లు అంటే నాకు వెళ్ళి వాడు ఎగతగా చూస్తున్నాడు అయ్యా. ఎందుకు? నువ్వు కోడి గుడ్లు కూడా మురిగి తింటావా అన్నట్టు చూస్తున్నాడు అయ్యా. ఆమె ఆపితే నాకు ఈ బాధ పోద్దగా అయ్యా. లోపలేమో కంపు, పైకేమో మెరుగులు. వ్యక్తిగత జీవితంలో స్త్రీ అయినా పురుషుడైనా చదువుకోండి, లేదంటే పక్కన చాలా మంది స్త్రీలు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏంటమ్మా ఆ ఎంటికలు అంటాను వాటిని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నేనంట వాటికి తీసుకోవడానికి నువ్వు పెట్టిన శ్రద్ధ ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన నీ బ్రతుకు మీద, కుళ్ళిపోయిన నీ బ్రతుకు మీద, విడిచిపెట్టబడిన ప్రార్థనా జీవితం మీద, నశించిపోతున్న ఆత్మల మీద నువ్వు పెట్టగలిగితే చేసుకోవటం తప్పని నేను అంటున్నా. వాటి మీద చూపించిన శ్రద్ధ నీ ఆత్మీయ జీవితంలో నీ సమాధి లోపల కనుక నువ్వు చూపించగలిగితే. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ఇప్పుడు? దేనికి ఇస్తున్నాం? ఈ మధ్య కాదు, మొన్న మీటింగ్లో నాకు మీ తండ్రి గారు చెప్పారు, కుష్టివ్యాధుల కాలనీలో ఇద్దరు భార్యాభర్తలు అడుక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. సంఘంలో నమ్మకంగా బ్రతుకుతున్నారు. ఆ దైవజనుడి దగ్గరికి ఒక అతను వచ్చేమో, మణిబాబు గారు ఇదిగో 10,000 రూపాయలు ఇస్తున్నా దేవుని పని చేయండి అంట. ఈ 10,000 రూపాయలు ఇస్తే నువ్వు ఎలా తీరుస్తావా అంటే, ఇప్పుడు 4 ఊళ్ళు అడుక్కున్నా, ఇంకొక 2 ఊళ్ళు అడుక్కున్నప్పుడు తీరుస్తా, నువ్వు పోయి నమ్మకంగా సేవ చేయండి అంట. ఇంకొక భార్యాభర్తలు ప్రతిరోజు భార్యను బండెక్కించుకొని నెట్టుకుంటూ పోతా, భర్త పాటలు పాడతా, తిరుగుతూ అడుక్కుంటా వస్తారట. వాళ్ళు తీర్మానం చేస్తారంటే ఇంటి దగ్గర, మేము వెళ్ళే దగ్గర ₹1 పిల్లలు మాత్రమే మేము వాడుకుంటాం, 5 రూపాయలు 10 రూపాయల కాయలన్నీ దేవునికి ఇచ్చేస్తాం. ప్రతిరోజు అలాగ తీసి 7 లక్షల రూపాయలు పోగు చేశారంటండి. హల్లెలూయా. మందిరము 150 అడుగుల పొడవ కలిగిన మందిరానికి రీమోడలింగ్ చేయడానికి ఆ డబ్బును ఉపయోగించినప్పుడు భార్య అంటదట, అయ్యా కొనుక్కుంటానయ్యా,
ఉప్పు పేలిపోతుంది, ఒక జాకెట్ ముక్క కొనుక్కుంటానయ్యా, డబ్బులు ఉన్నాయి కదయ్యా అని అడిగాడట. మంచిదానా, నీతిమంతుడు ప్రమాణం చేసినాను